హలో ఫ్రెండ్స్, మా స్వీటీ అయితే నర్సరీ తర్వాత 1 ఇయర్ ఇంట్లో ఉండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏదో లాగుందనమాట. తనకి వెళ్ళలేక వెళ్తుంది స్కూల్కి. తను వెళ్తుంటే జత్విక్ మాత్రం నేను కూడా స్కూల్కి వెళ్తాను అని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు కొత్త బుక్స్కి కవర్స్ వేసేటప్పుడు మనం పిన్నులు కొడతాం కదా, అలా పిన్నులు అయితే కొట్టకూడదంటండి. ఎందుకు పిన్నులు కొట్టకూడదు, అలాగే మా స్వీటీకి 1 ఇయర్ గ్యాప్ ఎందుకు ఇచ్చాను అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్యాగ్ అయితే మా స్వీటీకి ప్రజెంట్ స్కూల్లో ఇచ్చారు. ఎల్కేజీకి వాళ్ళు కిట్తో సహా ఇచ్చారనమాట. బ్యాగ్ విత్ బుక్స్ ఒకే కిట్ అనమాట. ఈ బ్యాగ్ అయితే వాళ్ళ స్కూల్ లోగోతోటి ఉంది. ఈ బ్యాగ్లో అయితే ఐడి కార్డ్ పెట్టుకోవడానికి, మనం మ్యాక్సిమం స్నాక్స్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. బ్యాగ్ అయితే బాగానే ఉంది, బట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మనం బయట బ్యాగ్ కొనాలంటే మినిమం 400 లేకుండా బ్యాగే రావట్లేదు ఇప్పుడు. వాళ్ళైతే బుక్స్ కూడా ఇచ్చారు. ఈ బుక్స్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ బుక్స్ అనమాట. సిలబస్ వచ్చేసి సిబిఎస్ఈ కాబట్టి ఆక్స్ఫర్డ్ తీసుకున్నారు. ప్రీవియస్ నర్సరీలో చదివినప్పుడు ఆ సిలబస్ వేరు ఉండేది, ఇప్పుడు వేరు ఉండింది. అప్పుడు ఏంటంటే జస్ట్ 3 బుక్స్ తోటి కంటిన్యూ అయిపోయేవాళ్ళు. మనం చిన్నప్పుడైతే ఒక బుక్కే అనమాట మనకి. ఈ ఫస్ట్ క్లాస్లో దాకా మనకి 2 నోట్ బుక్స్ అండ్ ఒక టెక్స్ట్ బుక్కే ఉండేది కదా. బట్ వీళ్ళకైతే ఇప్పటి నుంచి ప్లే స్కూలు, గ్రూప్ స్కూలు, కిండర్ గార్డెన్ అది ఇది అని చెప్పని అన్ని స్కూల్ నుంచి ఇప్పుడు 3 ఇయర్స్ నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. బట్ వాళ్ళు లైఫ్ని, చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయడానికి స్పేస్ ఇస్తే బాగుండు అనిపించింది. నేను అందుకైతే 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాను అనమాట. ఫస్టే స్కూల్లో జాయిన్ చేయించకుండా ఉండాల్సింది, బట్ అలా జరిగిపోయింది. మరి నర్సరీ తర్వాత ఎల్కేజీ ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే, తను ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు నర్సరీ జాయిన్ చేసుకున్నారనమాట. బట్ ఏంటంటే తెలంగాణలో ఒక రూల్ అయితే ఉంది, 6 ఇయర్స్ నేను కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ క్లాస్కి ఎలవ్ లేదు. దట్స్ వై ఏంటంటే ఇప్పుడు నర్సరీకి కూడా 3 ఇయర్స్ కంప్లీట్ అయితేనే నర్సరీకి జాయిన్ చేసుకుంటున్నారు. అంటే ఫోర్త్ ఇయర్ వస్తేనే నర్సరీకి వెళ్ళాలన్నమాట. మా స్వీటీకి ఏంటంటే 3rd ఇయర్లోనే ఉన్నప్పుడే నర్సరీ జాయిన్ అయింది కాబట్టి 1 ఇయర్ తక్కువగా ఉంది. అందుకని చెప్పని మేము ఆపేసాము. ఇన్ కేస్ రూల్ పాస్ అయిందనుకోండి, మళ్ళీ ఎగైన్ ఆ క్లాసే చదవాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను ఎగైన్ ఆ క్లాస్ చదవడం ఎందుకులే, 1 ఇయర్ గ్యాప్ ఇస్తే తను ఎంజాయ్ చేస్తుంది కదా, పిల్లలు చైల్డ్హుడ్ కాబట్టి ఆడుకునే వయసులో ఆడుకునివ్వాలి కదా అన్నట్టు నేను తన్ని ఒక 1 ఇయర్ ఆపేసాను అనమాట. నర్సరీకి జాయిన్ చేయించకుండా ఉండాల్సింది, బట్ ఏంటంటే అప్పుడు నాకు చిన్నపిల్లవాడితోటి కుదరలేదని చెప్పి జాయిన్ చేయించేశాను. తర్వాత ఆలోచిస్తే అరే వాళ్ళు వన్స్ స్కూల్ స్టార్ట్ చేశారంటే ఆపకుండా కంటిన్యూగా వాళ్ళ జాబ్ వచ్చే వరకు చదువుతూనే ఉండాలి కదా, వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయలేరు కదా అని చెప్పని అప్పుడు అనిపించింది. అందుకని అయితే నేను 1 ఇయర్ గ్యాప్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ 6 బుక్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ చేయడానికి అనమాట. ఈ సెకండ్ బుక్ వచ్చేసి అబౌట్ మీ అనమాట. తన గురించి తను తెలుసుకోవడం, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం అనమాట. ఈ థర్డ్ బుక్ వచ్చేసి యానిమల్స్ గురించి, యానిమల్స్ ఎక్కడ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్, అన్ని యానిమల్స్ గురించి తెలుసుకోవడం. ఈ ఫోర్త్ వచ్చేసి బుక్ ఫుడ్ గురించి అనమాట. ఫుడ్స్లో హెల్దీ ఫుడ్ ఏది, జంక్ ఫుడ్ ఏంటి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏం తినాలి, ఏం తినకూడదు, దేనివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది అయితే ఈ బుక్ మొత్తం ఫుడ్కి సంబంధించిందే ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు కదా, ఈ ఫుడ్ మంచిది, ఇది హెల్దీ ఫుడ్, ఇది జంక్ ఫుడ్, ఇది ఫ్రూట్స్ అని చెప్పని వాళ్ళకి అబౌట్ ఫుడ్ గురించి తెలుస్తుంది అనమాట. ఇదైతే హాలిడే అనమాట. హాలిడే అనగానే మనకి ఏంటంటే ట్రిప్పులు గుర్తొస్తుంటాయి కదా, ట్రిప్కి వెళ్ళాలంటే మనం వెహికల్స్ యూస్ చేయాలి. అలాగే ఈ బుక్ మొత్తం వెహికల్సే ఉంటాయి అనమాట. అంటే డైరెక్ట్గా వెహికల్స్ అనే బుక్ కాకుండా హాలిడే ట్రిప్ అని చెప్పని ఇచ్చారు. హాలిడే ట్రిప్లో మనం ఏమైతే యూస్ చేస్తామో, వెహికల్స్తో వెళ్తాం అనేది అయితే అంతా ఈ బుక్లో తెలుస్తుంది. అండ్ దెన్ ఈ బుక్ వచ్చేసి వెదర్ గురించి అనమాట. వెదర్ వచ్చేసి రైనీ సీజను, సమ్మర్ సీజను, వింటర్ సీజను, ఏ సీజన్లో ఏ క్లాత్స్ వేసుకోవాలి అండ్ ఏమి యూస్ చేయాలి అలాగే అనమాట. ఆ వెదర్కి మనం ఏ యాక్సెసరీ యూస్ చేయాలి అనేదంతా ఈ బుక్లో అయితే ఉంటుందన్నమాట. సీజన్ బట్టి మనం సీజనల్ క్లాత్స్ వేసుకుంటాం కదా, అలాగే అనమాట. ఇదైతే మై మ్యాజిక్ కలరింగ్ బుక్ అనమాట. ఈ బుక్లో వచ్చేసి కలర్స్ వేయడం అనమాట. చిన్నపిల్లలు మ్యాక్సిమం పెయింటింగ్ వేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ నర్వస్ అప్డేట్ అవుతాయంట అండ్ అలాగే స్ట్రాంగ్గా అవుతాయంట. అందుకని చెప్పని మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఈ పెయింటింగ్ వేయడం అనేది అలవాటు చేసుకోండి. అండ్ ఇది మెడ్లీ మ్యాడ్ అనమాట. దీంట్లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్గా
చిన్నపిల్లలు స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్లో క్యారెక్టర్స్ని వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారనమాట. ఈ క్యారెక్టర్లో నేను ఉంటాను, ఎలా చేస్తాను అని చెప్పని అలా ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ బుక్ వచ్చేసి ఈ 6 and 7 బుక్స్లో ఉన్న మొత్తం ఈ ఒకే బుక్లో ఉంటుందన్నమాట. A to Z బుక్ అనమాట. మనకి 10th క్లాస్లో ఆల్ ఇన్ వన్ ఎలా ఉంటుందో అలాగే ఈ బుక్ అనమాట, వర్క్ బుక్ అనమాట. ఇవండి బుక్స్ అన్నీ వచ్చేసి. మ్యాక్సిమం ఈ బుక్స్ అన్నీ ఏంటంటే నర్సరీలో ఉన్న సిలబస్సే ఉంటుంది ఎల్కేజీలో కూడా. బట్ ఏంటంటే దాంట్లో జస్ట్ వాళ్ళు ఓరల్గా నేర్చుకుంటారు. A to Z 1 to 20 నెంబర్స్ మాత్రమే నేర్చుకుంటారు. ఇందులో అయితే ఓరల్తో పాటు రిటర్న్ కూడా నేర్చుకుంటారనమాట. అంతే తేడా. నర్సరీ ఎల్కేజీ మొత్తం ఒకటే అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఒకే పిల్లలు ఉన్నట్టయితే, ఒక్క చైల్డ్ ఉన్నట్లయితే నర్సరీకి జాయిన్ చేయించకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఒక్కళ్ళు హౌస్ వైఫ్ అయితే మాత్రం వాళ్ళని టేక్ కేర్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు టైంని, బాల్యాన్ని వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారండి. అందుకని చెప్పాను నేనైతే ఒకటి ఆలోచించి పిల్లల్ని అయితే మ్యాక్సిమం నర్సరీకి ప్లే స్కూల్కి అని, డే కేర్కి అని చెప్పని అలా జాయిన్ చేయించుకోండి. వర్కింగ్ ఉమెన్స్ అయితే తప్పదనుకోండి. బట్ హౌస్ వైఫ్స్ అయితే మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఇవ్వండి. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలోనే స్కూల్కి జాయిన్ అయ్యారంటే వాళ్ళు జాబ్ వచ్చే వరకు చదువుతూనే ఉంటారు. ఈ చదవడం వన్స్ స్టార్ట్ చేశారంటే 25 years వరకు చదువుతూనే ఉంటారు. వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. వాళ్ళ బాల్యం మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే ఈ సలహా అయితే ఇస్తున్నాను. అండ్ స్వీటీ నర్సరీలో ఉన్నప్పుడు బుక్స్కి ట్రాన్స్పరెంట్ అట్లు వేశాను. దాంతోపాటు పిన్నులు కొట్టాను అనమాట. మనం చిన్నప్పుడు ఇలానే కదా వేసుకునేదని చెప్పని అలానే కొట్టేశాను. బట్ అలా చేయకూడదంటండి. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు పిన్నులు గుచ్చుకుంటాయని తెలియక అవి పీకేస్తూ ఉంటారు. అలా పీకినప్పుడు వాళ్ళకి గుచ్చుకుంటాయి కదా, అది ఐరన్ కాబట్టి సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవుతాయి. కాబట్టి ఈ ప్రాబ్లం అంతా ఎందుకని చెప్పి చిన్నపిల్లల బుక్స్కి మాత్రం పిన్నులు అయితే కొట్టొద్దండి, స్టిక్కర్స్ వేయండి అని చెప్పని వాళ్ళ నర్సరీ మేడం చెప్పిందనమాట. నాకు అదైతే బాగా నచ్చింది. అందుకని ఈసారి ఎల్కేజీ బుక్స్ కూడా నేను ఇలాగే అట్టలు వేసేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మ్యాక్సిమం స్టిక్కర్స్ వేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు ఏమైనా టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.